వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశం అతిపెద్ద తప్పు నేరమని నూజివీడు జనసేన నేత భర్మా ఫణిబాబు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ కల్తీ జరిగినట్లు వచ్చిన నివేదికలను బయటకు రానియకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ నాయకులకు పశ్చాత్తాపం లేదన్నారు. దీనికి బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేదే లేదని, కూటమి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. గుంటూరు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని అక్కడ సందర్శించి ఒక 5 నిమిషాలకి 6 గంటలు యాత్ర చేశారు. అంటే ఎవరన్నా బాధల్లో ఉంటే ఒక 5 నిమిషాలు అలా వెళ్ళి వచ్చి పరామర్శించడం చేస్తారు. కాకపోతే ఏదన్నా యాత్రలు అయితే వీళ్ళకి మంచి హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీగా ఏంటంటే 5 గంటలు 6 గంటలు వీళ్ళకి శుభ్రంగా కాన్వాయ్ చేసుకొని వెళ్ళొచ్చు రావచ్చు. అటువంటి యాత్రలు ఇక సాగం. ఇప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో యువతకి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుంది. ఇక మీదట మీ ఆటల సాగమని ఈ సభాముఖంగా మీకు రానున్న రోజుల్లో కూడా ఈ కల్తీ లడ్డు సంబంధించిన కల్తీ అనేది అది 100% కరెక్ట్. దానివల్ల వచ్చే రిపోర్టుల్లో ఆ కమిటీలు అప్పుడైతే ఆ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే కమిటీలు దానికి సంబంధించిన బాడీ చైర్మన్స్ కానీ ఎవరైనా ఇతరత్ర ఆఫీసర్స్ కానీ వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. ఇది ఎవరో ఆపినా ఆగదు. దానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ఈ సభముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే ధన్యవాదాలు. కాపు సంఘంలోనే ఏ రోజు కూడా ఆయన కాపు సంఘానికి వచ్చి కాపుల గురించి కానీ కాపు నాయకుల గారి గురించి కానీ ఆయన పొగటం వల్ల ఆ కార్యక్రమాల్లో కూడా వచ్చి ఆయన ఏమి ఉపయోగపడింది కూడా ఎప్పుడు ఏ కాపు సంఘంలో కూడా చూడాల. ఏదో తూతూ మంత్రంగా వచ్చి హలో అని వెళ్ళిపోయే వ్యక్తి అంబటి రాంబాబు. ఆయన సర్వీసు రాజకీయ సర్వీసు అన్నీ మరి కాపు సంఘానికి ఏం ఉపయోగపడకోకుండా ఇతర సామాజిక వర్గాలకు ఉపయోగపడిన వ్యక్తి అంబటి రాంబాబు. మరి అటువంటి అతను బూతులు తిడితే మరి సమాజంలో ఉన్నవాళ్ళు ఒక గౌరవప్రదంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వారిని ఎడాపెడా మాట్లాడితే మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఓర్పు పట్టాలంటే కొన్నాళ్ళ వరకు ఓర్పు పడతారు. ఆ ఓర్పు నశించినప్పుడు మరి అనుకోకుండా దాడి జరుగుద్ది. అట్లాంటి దాడి జరిగిందని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారినను మరి మోడీ గారిని విమర్శిస్తే అది ఎట్లా వీలు పడుతుంది? ప్లస్ ఆ బూతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అవి బూతులు కాదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బూతులు అంటే వేరే సపరేట్గా ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఏమన్నారు రాసుకొని పెట్టుకొని వదలాల్సింది. బూత్ అనేది ఎవరు మాట్లాడినా బూతే కదా. మరి ఆ బూతులను బట్టే కదా మరి రాంబాబుకి ఆ పరిస్థితి వచ్చింది. మరి అది పార్టీలకు అతీతంగా ఆ కార్యకర్తలు వెళ్ళి ఆయన ప్రేమలతో ఉన్న కార్యకర్తలు మరి ఊరుకోరు కదా. వెళ్ళి అంబటి రాంబాబు గారు ఆ దాడి జరగటం అది అందరూ చూసిన విషయమే. అందుమూలన వైసీపీ నాయకులు చేసేది ఫ్లెక్సీ కడితే వైసీపీ ప్రభుత్వంలో మీరు తప్పు జరగకపోతే ఫ్లెక్సీ కడితే మీకు ఎందుకో కోపం. మరి అదే రకంగా వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టి ఒక గంజాయి బ్యాచ్తో సైకో బ్యాచ్తో మీరు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. చెప్పులతో కొట్టించారు, తగలబెట్టించారు, కాళ్ళతో తన్నారు. ఇవన్నీ మరి ఆ రోజు ఆ ఫ్లెక్సీలు మరి చేస్తే ఈరోజు ఒక ఫ్లెక్సీ కట్టినంత మాత్రం మీరు చేసిన తప్పని సిబిఐ సిట్లో కూడా ఏ రకంగా తప్పు జరిగింది, ఆ లడ్డూలో కల్తీ ఎంత జరిగింది, దాంట్లో సింథటిక్ గీ అనేది ఎంతవరకు వచ్చింది, ఎకనామిక్గా దాంట్లో ఉన్న ల్యాబ్లు నేషనల్ ల్యాబ్ కూడా దీంట్లో కొవ్వు ఇతరత్ర కెమికల్స్ సంబంధించిన కొన్ని పదార్థాలు కలిసి పాలు లేని గీగా తయారైంది. ఇది దానివల్ల ఇది గీలో అనేక రకాలుగా కల్తీ ఉంది. ఈ కల్తీలో 3 ల్యాబ్లు కూడా కల్తీ రకంగా ఇచ్చింది. కొన్ని ల్యాబులు పసుపులు అవశేషాలు దానికి సంబంధించిన ఆ టెస్ట్ కొన్ని ల్యాబుల్లో మా దగ్గర లేవు. కొన్ని ల్యాబుల్లో అయితే కెమికల్ కలిసినట్టు చూపించినాయి అని నేషనల్ ల్యాబే ఇచ్చింది, ఎన్డీపీబీ ఇచ్చింది. దాన్ని పట్టుకొని సిట్ కూడా కల్తీ జరగలేదని ఏ ప్రభుత్వం కల్తీ జరగలేదని సిబిఎస్ సర్టిఫికెట్ ఇవ్వాల. దాంట్లో
కొన్ని విషయాలు షార్ట్ షీట్లో పెట్టి ఈ రకంగా కలుస్తుంది, ఈ రకంగా మా దగ్గర రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పి షార్ట్ షీట్ కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. అసలు జరగలేదు, కల్తీ లేదు అని గత ప్రభుత్వంలో జరగలేదని క్లీన్ షీట్ అయితే సిబిఐ ఇవ్వాల. అందువలన వీళ్ళు ఆ దానికి దొరికిపోయి ఏదో రకంగా గొడవలు సృష్టించి ఈ టాపిక్ డైవర్ట్ చేసి దాన్ని అంబటి రాంబాబుని పావుగా వాడుకున్నారు. అదే రకంగా తిడుతుంటే ఎవరైనా ఏదైనా తిడుతుంటే కార్యకర్తలు అభిమానులు ఇవాళ ప్రభుత్వంలో మీరు లేకపోతేనే ఇట్లా తిట్టారు. గత 5 సంవత్సరాలు తిట్టి సార్లు వచ్చింది. ఆ రోజు కూడా చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు చేసిన హెరాస్మెంట్, వైజాగ్లో చేసిన హెరాస్మెంట్, మా పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ నుంచి వస్తుంటే బార్డర్లో మీరు రానిపోవటం, మరి ఇన్ని చేసి ఇంత చేస్తుంటే ఆ రోజు మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఈరోజు మా ప్రభుత్వంలో ఉండి మమ్మల్ని తిడితే ఏ కార్యకర్తలు మీకు గుణపాఠం చెప్పుకొని ఉంటారు? కనీసం ఆ రకంగా అయినా మీకు కామన్ సెన్స్ లేకోకుండా ఒక సీఎంను పట్టుకొని పిచ్చి బుద్ధులు తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని కులం తరపున తిట్టడం, ఆ రకంగా చేస్తే ఎవరైనా బుద్ధి చెప్తారు. వాళ్ళు మన ప్రభుత్వం కాదని మీరు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకునే ఆ ఆలోచనలో ఉండాలి. కానీ లేకపోతే ఇంకా సిట్ దానికి సంబంధించిన రిపోర్టు కోర్టు ఫుల్గా జడ్జిమెంట్ వచ్చేదాకా ఓపిక పట్టాలి. ఈలోపే మీరు అది ఇప్పుడు ఆ నేరం మీకు అంటగట్టుతారని దానికి మీరు వచ్చేసి మా ఇప్పుడున్న ప్రభుత్వంలో కులాల మధ్య గొడవలు సృష్టించి ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేసేసి ఏదో తప్పుగా ప్రభుత్వంలోనే చేసేది ఒక తప్పుగా చూపించడానికి మీరు చేసే కుట్ర, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పావులాగా వాడుకొని ఈ ప్రభుత్వాన్ని ఒక